థ్యాంక్ యూ సార్. చివరిగా సేవ యశోభూషణ పురస్కార గ్రహీత డాక్టర్ తుంపాల వెంకటేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం క్లుప్తంగా. సభకి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. తేజస్విని కల్చరల్ నమస్కారం. భాష సంస్కృతి కార్యక్రమం నాకు కొత్తది. మేమున్నే వేదికలు వేరుగా ఉంటాయి. సో ఈ వేదిక మీద నాకు ఆహ్వానం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా డాక్టర్ మురళీమోహన్ గారి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. సో నా పేరు తుంపాల వెంకటేశ్వరరావు. మా నాన్నగారు తుంపాల వీరాచార్యులు. నేను గత సేవలు అందిస్తూ అదేవిధంగా పేద విద్యార్థులకి అలాగే వైద్యపరంగా ఇబ్బంది పడే వాళ్ళకి మేము ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా సేవలు అందిస్తున్నాము. గత 10 ఏళ్ళుగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. అదేవిధంగా హైదరాబాద్ విజయవాడలో ఒక వృద్ధాశ్రమాన్ని కూడా నిర్మిస్తున్నాము. ఎందుకంటే తల్లిదండ్రులు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము ప్రతి ఒక్కరి జీవితంలో. సో అది ఆ వృద్ధాశ్రమాన్ని నిర్మాణం మొదలైంది. సో దానికి అన్ని రకాలుగా అందరినీ మనం అప్రోచ్ అయ్యి దానికి సరిపడా ఫండ్స్ కూడా మేము కలెక్ట్ చేయడం జరుగుతుంది. అటు ఎన్ఆర్ఐ ఫండ్స్ కూడా వస్తున్నాయి మాకు. సో ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకోవాలి. మా నాన్నగారు అనేటువంటి తుంపాల వీరాచార్యులు గారు మొన్న 15వ తారీఖున శత జయంతి ఉత్సవాలు మా కుటుంబ సభ్యులతో ఘనంగా నిర్వహించాము. సో ఈ వేదిక మీదుగా నేను మరొక్కసారి మా నాన్నగారిని తలుచుకుని ఆయనకు నివాళులు అర్పించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ వేదిక మీద నన్ను ఒక గౌరవంతో సత్కరించినటువంటి తేజస్విని కల్చరల్ అసోసియేషన్ వారికి అలాగే టీవీ 99 థ్యాంక్ యూ సార్. చివరిగా ఇక ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు,